ఒకని ముఖము ఒకనికి కనబడినట్లు, నీళ్ళల్లో నీ ముఖము నీకు కనబడినట్లు ఒకని మనసు ఒకనికి అర్థమైద్ది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఎరిగిన వాళ్ళై మీరు జాగ్రత్తగా ఉండండి. ఇష్టం వచ్చినట్లు బ్రతకడానికి అవకాశం లేదు. ఒకని గురించి ఒకనికి తెలిసిపోతున్నది. మీ ఇష్టాలు పక్కకు పెట్టండి, దేవుని చిత్తాన్ని జరిగించండి. అర్థమైంది కదా? రైట్. అయితే అటువంటి వ్యక్తులను ఏమంటే సర్ప సంతానమా అంటున్నాడు. రాబోవు దేవుని ఉగ్రత నుండి ఇలా చేస్తే మీరు తప్పించబడతారని మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? వాళ్ళు మేము సాక్షాత్తు అబ్రహాము యొక్క సంతానమై ఉన్నాం. పరిసయ్యులము సద్దుకయ్యులం అంటే ఏమిటి? మాకు తెలియంది ఏమని ఉందా? మందిరంలో ఏ కార్యము జరగాలన్నా మీ ముందల నడవాలి, ప్రధాన యాజకుల తర్వాత. ఏంది ఇలా మాట్లాడుతున్నవి ఏందని యోహాను మీద వాళ్ళు కోపడ్డారు. మీరు అబ్రహాము పిల్లలుగా కనబడినా అబ్రహాము మీలాగా వ్యవహరించలేదు. మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము క్రియలే మీలో ఉండేవి. కానీ ఈ రోజున సర్ప సంతానం అని ఎందుకు అంటున్నాడంటే, వాళ్ళు మనుషులే కానీ ఆత్మ స్వభావము గలవారు కాదు, శరీర స్వభావము గలవారు, భూ సంబంధమైన వాళ్ళు, ఆత్మతో నడిపించబడే వాళ్ళు కాదు. వాళ్ళు దేవుని ఆత్మ ఎవరిలో నివసిస్తుందో వాళ్ళు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఆత్మ స్వభావము కలిగిన వారు శరీరముతో దేవుణ్ణి మహిమపరుస్తారు. శరీరము చెడ్డపడై కోరుకున్న వారిలో ఆత్మదేవుడు నివాసం చేస్తున్నాడు కాబట్టి ఆ శరీర క్రియలన్నిటినీ చంపేస్తూ ఉంటాడు ఆత్మదేవుడు.